నల్ల పెట్టేడు గాలిలో నర్ర అడవిలోకి వెళ్ళి వస్తా అంటే ఇప్పుడే దూపలైతానే రాదుకున్నా దండి ధర్మరాజులు 7 అన్నదమ్మరాట రాన్ 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 నా కచ్చేరి గారికి వచ్చిండు రాజులారా నమస్తే ఎక్కడి నుంచి వెళ్ళొస్తాను ఏం కావాలి మీకు పిల్ల కావాలయ్యా పిల్ల పిల్ల కావాలంటే మా పిల్ల ఉన్నది మీ 7 రానదాములు ఒక్కదే బిడ్డ 7 పొత్తులు ఒక్కదే బిడ్డ 7 పొత్తులు ఒక్కదే బిడ్డ అంటే వీళ్ళు నా కొడుకు ఎత్తు డబ్బు పోతారని ఆశపడ్డాడు దండి రాదు 7 మీరేనా 7 మేము అన్నదమ్ములు మనం ఎందరం 7 కాదు 7 6 మీద ఒక్కలవాని ఇక అరే 7 అంటే 7 అవుతారు 6 మీద ఒక్కల మంచి కాదు ఇక మంచిగా ఉన్నది బిడ్డ నేను 7 వెళ్ళాము 7 ఒక్కటే బిడ్డ కానీ నేను మీ అంతా రాదు నిలబెట్టే మాట్లాడుతున్నాను పులి అయ్యా కూసో మీరు నిల్చుండ్రా అయ్యా 7 ఒక్కతే బిడ్డ అన్నారు నా కొడుకు మైపాల రాదు మరి కానీ నా కొడుకు పోటు నా కొడుకు పోటు కింద అబ్బబ్బా పిల్లగారు పోడు చూడవద్దు ఎట్లున్నాడు అయ్యా సూర్య వేడి గడు చంద్ర వేడి గడు పొడిచేడు పొద్దుకు పొడవంక పెరిగేడు దిగు వడివంక నాగలికి నడివంకర కొడవలికి పిడి వంకర చూడ చక్కదనం అబ్బా దానికి ఇంత మంచి గుణం ఎంత మంచిది ఇంకా మంచిగా చాలా అయ్యా నా కొడుకు ఒక్క మాట అన్నాడా ఏం మాట అన్నాడు పెళ్లి అయిన మండపం ముందు త్రాసులుగా తరాజు కట్టి నా కొడుకు ఎత్తు డబ్బు పోసిన బిడ్డనే కాలు దొక్కి కళ్యాణం ఆడతా అన్నాడు నీ కొడుకు కోరిక కదా చిన్న కొడుక బామ్మారి చిన్న కొడుకు బామ్మారి సారా 7 అనుకున్నారు మన బిడ్డకు సంబంధం ఎక్కడ దొరుకుతుంది వాడెంత లంగో వాడెంత దొంగో వానెత్తు రూపాయలు అడిగిండు వానెత్తు ఎందులో మన బిడ్డను దాటించిన వాళ్ళం కదా 7 పొత్తులు ఒక్క పొలం దాదుకుంటారు 7 14 ఇద్దాపో అయ్యా నీ కొడుకు ఎత్తు వాంగ నీ ఎత్తు కూడా చూపుతాం బా తక్కువ ఉన్నారా 99 కిలోలు అడిగి 99 కింటలు ఉన్న మంచిదేపా ఇస్తాం భార్యను తీసుకొస్తే దాని ఎత్తు కూడా ఇచ్చు కావచ్చు నా కొడుకు ఎత్తాడుదే నా ఎత్తిస్తానంటారు ఇక నా భార్య ఎత్తు కూడా ఇస్తే మంచిగా ఉండి అనుకుంటా అంటే ఆశ కాస్తుండదు కదా అయ్యా తాడిచిన వాళ్ళం ఒక్క పొల్ల మా ఇంటి పోదాం పైగా మా బిడ్డ మీరు పాలు చేద్దాం బిడ్డ పొల్ల అంటే పొల్ల ఇరుసు కంటే పెట్టుకోవచ్చు అయితే పుల్ల కాదు చూడ చక్కదనమైన అందం మళ్ళా నీ కొత్త బంగులో చిట్టి తరగకుంటుంటది నా బిడ్డ భారీ రాజనల్లా ఎదుకున్నా నాది మా వదిన చెప్పేస్తాను నువ్వు ఇట్లా కూర్చో మా అన్న బిడ్డ అన్నట్టు ఇట్లా కూర్చో 7 భార్యలు తెచ్చుకున్నా తెలుసుకొని మన బిడ్డ తగిన సంబంధం వచ్చింది మన బిడ్డ అల్లునెత్తు రూపాయలు అడిగాడు ఇయ్యమ్మునెత్తి ఇస్తానన్న మన బిడ్డ పారిజాతాన్ని రెడీ అయ్యానన్న ఏంటే మనిషి ఇప్పుడు సంబంధం వచ్చిందా వచ్చింది కొట్టుకు చిన్న కాడోళ్ళు కాదు అయితే గాని నువ్వు ఇంత కొత్త చీర కట్టుకున్నావు నువ్వు చీరుడివే చుట్టుకోలో కూడా చీరుడు బ్యాంచత్ పిచ్చిముడ కొడుకు
చీరిస్తే ఎట్లా పాడుపడతారు వాళ్ళ లంగ మీద ఉంటారు లేదు అట్లా కాదు కొత్త చీర ఇప్పి పాత చీర కట్టుకుంటారా ఓహో ఎట్లా అంటానవా మొన్న వచ్చిన వాళ్ళు ఏం చేశారు మొన్న వచ్చిన వాళ్ళే బిడ్డను కూడా నిన్ను చూసే అది నా బిడ్డ అది కానీ ఏమైతేనే మంచుకున్నాను అంటారు నేను అల్లుడు ఫోటో అన్నా చూడద్దా ఇద్దరు ఒకటే కలర్ అయ్యే వరకు నువ్వే అనుకుంటారు బిడ్డ పారిజాతమా ఓ బిడ్డ మీ అయ్యలు మీ అయ్యలు ఒట్టోళ్ళు అనుకున్నా కానీ బిడ్డ ఎట్టోళ్ళు అనుకుంటే ఒట్టోళ్ళు అనబోతాంది ఎట్టోళ్ళు అనుకున్నా ఓ మీ అయ్యలు ఎదురంతా నీకు సంబంధం తెచ్చిరు బిడ్డ మీ మావాడు వచ్చి ఇంటి కూడా కూర్చున్నాడు నేను చూస్తానంటాడు ఇలా కూడా అంత ఇంటి కూడా అంతేనా మరి ఓ మమ్మీ నువ్వు ఇక్కడ కూర్చోని మేత ఓ మమ్మీ నిన్ను చూస్తున్నాను చేసుకుంటారే మమ్మీ నేను పోయేస్తానే పాత్ర వరకే కుక్కలు వస్తాయిర్రా మరి ఎవరో కాదు మా ఇంటి ముందు మా మావయ్య వచ్చింది మా మావేడికి వెళ్ళిపోతున్నాను అమ్మా కోడలు పారిజాతం ఎట్లా బయలు వెళ్ళిపోతూ ఉన్నది కాదు మా అమ్మ ఏది బయలు వెళ్ళిపోతూ ఉన్నది లోగిల్ల వేడిగా వచ్చింది అమ్మా ఎందుకు పిత్రవా ఎందుకు పిలిచినవే బోరింగ్ కూడా నా బిడ్డ బాబు ఆగా బిడ్డ దూరం ఉండు నా బిడ్డలు చూడొచ్చిన వాళ్ళు మళ్ళా వారం వస్తామని పోతారు ఇక మళ్ళా మరద వేరు అన్నట్టుగా అయ్యత్తు కూడా డబ్బులు వచ్చి పొలం ఎల్లగొట్టుకోవాలని అనుకుంటాను ఓ అమ్మా రారా ఇగో మా బిడ్డ ఇగో మా బిడ్డ అంకుల్ అంకుల్ చూస్తావా పిల్ల మతిగా లేకుండా పిలుపన్న శృంగారం ఉండాలి పిలుపు శృంగారం లేదు పిల్ల మతిగా లేదు అంకుల్ అవా అంకుల్ ఎడు నొక్కుతాను ఎడు నెట్టేస్తాను అంటానా రైస్ మిల్లో ఉన్నట్టు నన్ను చూసారా పెట్టిందా